మనం చాలా మంది చిన్న పిల్లలు స్లేట్ పెన్సిల్స్ తింటుంటారు. ఈవెన్ నేను కూడా తిన్న స్లేట్ పెన్సిల్స్. అట్లా తినడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? యాక్చువల్లీ బల్పాలు తినడం అనే దాన్ని మనం మెడికల్ టర్మ్స్ లో పైకా అంటాము. అంటే ఏంటంటే ఫుడ్ సబ్స్టెన్సెస్ కానీ నాన్ ఫుడ్ సబ్స్టెన్సెస్ కి క్రేవింగ్ ఉండడం. ఇది జనరల్లీ అ ఫీచర్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ. అంటే ఐరన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇట్లాంటివి తినాలన్న ఇష్టం ఎక్కువ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మనము బేబీస్ కి బిహేవియర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయడము, వాళ్ళని డిస్కరేజ్ చేయడంతో పాటు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఐరన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందో లేదో చెక్ చేసుకొని ఐరన్ సప్లిమెంటేషన్ ఇస్తే మంచిది. దాంతో పాటు ఒకవేళ కడుపులో నట్టలు అంటారు కదా, వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉన్నప్పుడు కూడా సెకండరీ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఈ బల్పాలు తినాలన్న క్రేవింగ్స్ పిల్లలకి ఉంటాయి. కాబట్టి వామ్ ఇన్ఫెస్టేషన్ ఉందో లేదో కూడా రూల్ అవుట్ చేసుకొని ఒకసారి డీవార్మింగ్ కూడా చేయించుకుంటే మంచిది. బల్పాలు తింటున్నారు అన్నది ఇగ్నోర్ చేయకుండా దానికి కాజ్ కనుక్కొని ట్రీట్ చేయడం ఇంపార్టెంటే. ఎందుకంటే బల్పాలు కాన్స్టెంట్ గా తింటే కూడా గ్యాస్ట్రైటిస్ గానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ గానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని డిస్కరేజ్ చేయాలి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న డౌట్స్ ని కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.